అమ్మ నమస్కారం. నమస్కారం. శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మి వ్రతం పూజలు చేస్తూ ఉంటారు. ఈ వరలక్ష్మి వ్రతం పూజలు కాకుండా ఇంకా స్పెషల్గా శ్రావణ మాసంలో ఏవైనా పూజలు ఉన్నాయా? ఆ పూజల వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయంటారు? ఓకే అండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే లక్ష్మీదేవి కూడా అసలు ఐశ్వర్యం అంటే ఒక మాట చెప్పాలంటే ఐశ్వర్యం అందరికి ఇచ్చేది లక్ష్మీదేవి. కొన్నిసార్లు లక్ష్మీదేవి కూడా కష్టపడుతున్నప్పుడు శివుడిని పూజించేదన్నమాట. ఎందుకంటే ఆమె కూడా కొన్ని పూర్వజన్మ కర్మ ఉంటుంది. సో అది తొలగించుకునేదానికి శివుడికి పూజలు చేస్తారు. సేమ్ విష్ణుమూర్తి కూడా చేసి ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఏ దేవత ముందుగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కాదు. సో ఎవరైనా అందరూ సమస్యలో ఉంటే తప్పకుండా ఏదో ఒక పరిహారం వెతకాలి. అయితే లక్ష్మీదేవికు చాలా మంచి మాసం అంటే శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతం మనం చెప్తాం. అలా ఉన్నప్పుడు దానికంటే గొప్ప ఇంకా ఆ అమ్మవారిని ఎట్లా మనం పూజిస్తామో అట్లానే మనకు మంచి ఫలితం ఇచ్చేది శివుడి వల్ల కూడా అవుతుంది. ఎందుకు ఇట్లా చెప్తున్నామంటే ఇప్పుడు శివుడికి అంటే ఎట్లా అంటే మనం నిజమైన భక్తి ఉంటే చాలా ఆయనకు మనం ఏం చేయవలసిన పని లేదు అసలు. కానీ ఆయనకు నిజమైన భక్తి ఒట్టి నీళ్ళతో అభిషేకం చేస్తే కూడా తను తీసుకుంటాడు. అభిషేక ప్రియుడు ఆయన. యాక్చువల్గా ఈయనకు వచ్చి ఏమవుతుందంటే అసలు శంగుతో అభిషేకం చేయడం చాలా మంచిది. అది కూడా శ్రావణ సోమవారంలో ఇంకా మంచిది. ఈ శ్రావణ మాసంలో సోమవారంలో తనకి పూజ చేయడం ఇంకా బాగుంటది. చాలా మందిలో కార్తీక సోమవారం స్వామి వారికి వ్రతం ఉండి చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఈ శ్రావణ మాసంలో శివుడిని ఇంకా పూజిస్తే ఇంకా బాగా అవుతారు. కానీ దీనికి ఏంటంటే మన చేపించే పూజలు శివుడికి ఎట్లా చేపించి అసలు వాళ్ళకి పూజలు అందుతుంది అంటే వలంబురి శంగును ఉంటుంది. వలంబురి శంగు అంటే శంగు ఉంటుంది, లెఫ్ట్ లో ఒకటి ఉంటుంది మళ్ళీ రైట్, బట్ వలం అంటే రైట్. సో అక్కడ ఏమైతుందంటే ఆ శంగుతో ఆయనకు అభిషేకం చేస్తే మంచిది. మీకు ఒక మాట చెప్పాలంటే తిరుక్కళ్ళుగుండ్రంని అసలు ఒక ఊరు ఉంది చెన్నై తమిళనాడులో. అక్కడ వచ్చి ఏంటంటే శివుడు చాలా ఫేమస్. ఆ శివుడు ఎట్లానంటే ఆయన వచ్చి అసలు మార్కండేయుడు ఒకసారి అటు ఆ దారి వచ్చినప్పుడు ఆయనకు వచ్చి శివుడు అంటే చాలా ఇష్టం. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏంటంటే శివుడికి అభిషేకం చేయాలని అనుకుంటాడు. అసలు ఆయన అభిషేకం చేయాలంటే ఆయన దగ్గర ఎలాంటి పాత్రలు లేవు చేతిలో. ఏదన్నా ఇప్పుడు ఒక చెంబు ఏదైనా ఉంటే అభిషేకం చేయవచ్చు. స్వామి నేను నీకు అభిషేకం అంటే అంత ఇష్టం, నేను అసలు అభిషేకం చేయడానికి ఏమీ లేవు కదనంటే అప్పుడు ఆ గుంట అసలు శంగు తీర్థంని అంటారు. ఆ తీర్థంని ఆ శంగు లోపల నుంచి అక్కడ వచ్చి ఆ శంగుని వదిలేసి దాంట్లో ఉన్న ఫ్లెష్ లోపల వెళ్ళిపోతుంది. అసలు ఎంత మిరాకిల్ అంటే స్వామి వారు అడగంగానే అసలు ఆయనకు అభిషేకం చేయవాలి అంటే ఆ శంగు వస్తుంది అనమాట. ఆ శంగుతో ఆయన అభిషేకం చేశాడు. కానీ ఒక విషయం ఆ టెంపుల్లో ఎలా అంటే 12 సంవత్సరాలకు ఒక్కసారి ఒకే శంగే వస్తుంది అక్కడ ఆ గుంటలో. అది ఆ శంగు తీర్థం అంటారు. ఆ తీర్థంలో వచ్చేది ఏంటంటే ఇప్పుడు మనకి ఎట్లా కోనేరు ఉంటాయి కదా అసలు అది మరిగా అక్కడ శంగు తీర్థం అంటారు. ఆ తీర్థం పేరే అది. 12 సంవత్సరాలకు ఒక్కసారి అది ఎలా వచ్చి వదిలేసి వెళ్తుందో అసలు అది ఇంతవరకు ఎవరికే తెలియదు. ఆ ఒక్క రోజుదా అసలు సరిగ్గా ఆ టైమింగ్ కూడా వాళ్ళకి తెలిసి పెట్టుకుంటారు. ఈ టైంలోంచి అంటే ఆ ఒక్క రోజే వస్తుంది అసలు ఆ శంగు బయటని. ఇంతవరకు ఆ శంగు కలెక్ట్ చేసి ఆ గుడిలో పెట్టున్నారు. ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి ఆ ఒక్క శంగు దానంతా దేవుడు అక్కడ టెంపుల్లో పెట్టున్నారు. అసలు నిజంగా శివుడికి ఉన్న మహిమ చూడండి. అట్లా అంత పవర్ఫుల్. అసలు ఈ మాసంలో శివుడికి శంగుతో అభిషేకం చేయడం, అది వలంబురి శంగుతో చేయడం ఇంకా మంచి విశేషం. అలా కూడా మన క్లయింట్లకు చాలా మందికి పంపించున్నాము. శంగులో కూడా శబ్దం వినిపిస్తాయి. వలంబురి శంగు మన చెవులో పెట్టుకుంటే శబ్దం వినిపిస్తాయి. అది కూడా మనలో ఉన్న నెగిటివ్ రిమూవ్ చేస్తూ ఉంటాయి. సో అది అంత పవర్ఫుల్ శంగు. కొన్ని పూజల వల్ల ఏది ఉంటుంది. సో తప్పకుండా అది చేసుకున్న వాళ్ళు బాగా అవుతారు. ఎవరైనా కావాలంటే ఇప్పుడు వాళ్ళకి అసలు శివుడు చాలా ఇష్టం కానీ పూజ చేయలేకుండా పోతున్నాం అనేవాళ్ళు తప్పకుండా ఈ పూజలు ఫాలో అవుతే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అసలు ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి కూడా శివుడు వల్ల ఆయన బ్లెస్సింగ్స్ వల్ల అమ్మవారు చాలా మంచిగా అయ్యారు. సో అట్లానే ఆ వరలక్ష్మి వ్రతం అనేది కూడా మనం మొక్కుతూ ఉంటాం. అది కూడా తప్పకుండా ఈ మాసంలో చాలా మంచిగా ఉంటుంది. సో శివుడికి శంగు అభిషేకం చాలా ఇష్టం అన్నమాట. సో అది మీ ఆధ్వర్యంలోనే మీరే చేపిస్తున్నారా అమ్మా? అంటే శ్రావణ మాసం మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది సోమవారం వాళ్ళ ఇంట్లో పెట్టి చేసుకోవడం ఇంకా మంచిగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మనం జనరల్ గా ఏంటంటే అట్లా ఒకవేళ వాళ్ళకి వీలు అవ్వకపోతే ఈ 1 month అయిపోయింది తర్వాత ఎప్పుడు చేసుకోవచ్చామంటే వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత సోమవారం మామూలుగా సోమవారంలో లేకపోతే శ్రవణ నక్షత్రం వచ్చిన ఆ టైమింగ్లో కూడా చేసుకోవచ్చు. శ్రావణం అంటేనే ఐశ్వర్యం అర్థం. యాక్చువల్గా శ్రావణం నక్షత్రం జనరల్గా విష్ణుమూర్తికి సంబంధించింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే
అసలు ఐశ్వర్యం గురించి మనం మొక్కుతున్నాం శివుడిని. సో అలా ఉన్నప్పుడు ఆ శంగు తీర్థం వల్ల ఆయనకు మంచి శంగు అభిషేకం వల్ల ఎస్ అసలు చాలా బాగుంటాయి. ఎస్. సో ఇది చేసిన ఎన్ని రోజుల తర్వాత మన ఫలితాన్ని చూడొచ్చు? ఇప్పుడు మీరు వాళ్ళ ఇంట్లో చేపిస్తారా లేకపోతే మీ దగ్గర చేపిస్తారా? మేము చేయించి వాళ్ళకి దానికి సంబంధించినది ఇప్పుడు ఆ శంగు కానీ వాళ్ళకి దానికి సంబంధించిన మెటీరియల్ కానీ అన్ని పూజల నుంచి అక్కడ నుంచి వాళ్ళు చేసి పంపిస్తారు. అది వాళ్ళకి వెళ్తుంది. ఓకే. వెళ్ళిన తర్వాత వాళ్ళ చేయితో స్వామి వారికి అభిషేకం వాళ్ళు చేస్తారు. ఎస్. వాళ్ళ అదే, ఇంట్లో వాళ్ళ ఇంట్లో. ఓకే. అది అంత మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ చేయితో వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు చేసిన పాప కర్మలన్నీ తొలగిపోతాయి. సో పూర్తి ఫలితాన్ని పొందవచ్చు. అవును, ఖచ్చితంగా. సో నిజంగా అమ్మ, శ్రావణ మాసంలో సోమవారం యొక్క పూజ విశిష్టత చాలా మంది శుక్రవారం మంగళవారం చేస్తూ ఉంటారు. సో సోమవారం ఆ శంకుతో పూజ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ని ఆకర్షించి సిరి సంపదలు కురుస్తాయని మీ మాటల్లో చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ముఖ్యంగా తనుష్క గారిని వ్యక్తిగతంగా కలవాలనుకున్నా లేదా ఆన్లైన్ అపాయింట్మెంట్లో మాట్లాడాలనుకున్నా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మార్నింగ్ అవర్స్లో మేడం పూజా కార్యక్రమంలో ఉంటారు. సో మీరు కాల్ చేసినా కూడా వాళ్ళ టీం రిసీవ్ చేసుకుంటుంది. మేడం అందుబాటులో ఉన్నటువంటి టైంలో మీకు కలపడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అందరిది బిజీ షెడ్యూలే, మనమే వ్యక్తిగతంగా చాలా బిజీగా ఉంటాం. సో పూజలు ఎంతోమంది క్లయింట్స్ ఉంటారు, వాళ్ళందరికీ పూజలు చేయించడంలో మేడం బిజీగా ఉన్నప్పటికీ మీరు మేడంతో మాట్లాడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఎక్కడున్నా, భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా మేడం మీతో మాట్లాడతారు. మీకు సంబంధించినటువంటి డౌట్లన్నీ క్లియర్ చేస్తారు. మీ సమస్యకు సరైన పరిష్కారం చెప్తారు. సో పూర్తి వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 2 నెంబర్లకు మాత్రమే సంప్రదించవచ్చు తనుష్క గారిని. ధన్యవాదాలు.